నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ల రాక కామన్. మొన్న శ్రీలీల, నేడు భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ కోసం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రవితేజ సినిమాలన్నీ మాసీగా ఉంటాయి. హరీష్ శంకర్ సినిమా అంటే ఇక చెప్పనక్కర్లేదు. అయితే మిస్టర్ బచ్చన్ కోసం మాట్లాడుకునేటప్పుడు భాగ్యశ్రీ బోర్సే గురించి కూడా ప్రస్తావించుకుంటున్నారు. ఎందుకంటే తెరపై భాగ్యశ్రీని చాలా అందంగా చూపించాడు హరీష్ శంకర్. ఇప్పటి వరకు వచ్చిన 2 పాటల్లోనూ భాగ్యశ్రీని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయ్యింది. మాస్ పాటల్లో హుషారైన స్టెప్పులేసిన భాగ్యశ్రీ మెలోడీలో తన గ్లామర్ అంతా ఒలకించింది. కెమెరామ్యాన్ మహిమో, కాస్ట్యూమ్స్ మహత్యమో, నిజంగానే భాగ్యశ్రీలో అంత గ్లామర్ ఉందో తెలీదు, కానీ తాను మాత్రం బాగానే అట్రాక్ట్ చేస్తోంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో భాగ్యశ్రీ ఆకట్టుకుంటే తెలుగులో మరిన్ని అవకాశాలు ఆమె అందిపుచ్చుకోవచ్చు. కృతి శెట్టి, శ్రీలీల వీళ్ళంతా ఒక్క సినిమాతోనే పాపులారిటీని తెచ్చుకున్నారు. ఆ తర్వాత గంపెడు అవకాశాలన్నీ అందిపుచ్చుకున్నారు. శ్రీలీల తర్వాత ఒక్క సినిమాతో ఫేమ్ అయిన వాళ్ళు లేరు. ఇప్పుడు కూడా కొత్త హీరోయిన్ల కోసం చిత్రసీమ అంతా జల్లెడ పడుతుంది. ఎక్కడా ఒక కొత్త అందం మెరిసినా చటుక్కున క్యాప్చర్ చేస్తుంది. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు భాగ్యశ్రీ పైనే. జాన్వీ కపూర్ కూడా కొత్త హీరోయినే, కాకపోతే తను వచ్చి రావడంతోనే స్టార్ మెటీరియల్ అయిపోయింది. బాలీవుడ్లో ఇదివరకే సినిమాలు చేసింది కాబట్టి తనపై కొన్ని అంచనాలు పెరిగిపోయాయి. భాగ్యశ్రీ అలా కాదు. తనకు తెలుగులో ఇదే తొలి సినిమా. మిస్టర్ బచ్చన్తో క్లిక్ అయితే మీడియం రేంజ్ సినిమాలకు, హీరోలకు మంచి ఆప్షన్ అవుతుంది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.